హరే కృష్ణ. ఇదివరకు బృందావనంలో గోస్వాములని 6 ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత సాధన చేసేవాళ్ళు అంటే కృష్ణుడి కోసం. వాళ్ళు మనం భోజనం తింటే కర్మ ఫలితం అంటుకుంటుందేమో అని భయపడి వాళ్ళు భోజనం ఎలా చేసేవాళ్ళంటే ఆవుకి శనగలు పెట్టి ఆ శనగలు ఆవు పేడల నుంచి వచ్చిన తర్వాత ఆ శనగలు కడుక్కొని తిని భగవంతుడి జపం భజన సాధన చేసేవాళ్ళు. అలా ఎందుకు చేసేవాళ్ళంటే వాళ్ళకి అలా సాధన చేసేటప్పుడు మనం రైతు దగ్గర నుంచి మనం ధాన్యం కొనుక్కుంటాం. ఆ ధాన్యానికి సరివైన గిట్టుబాటు ధర దొరకనప్పుడు రైతు బాధపడతాడు. ఆ కర్మ ఫలితం మనకు అంటుకుంటుంది. భూమిలో నుంచి సారాన్ని తీసుకొని భూమిని దున్ని మనం పంట పండించేటప్పుడు భూమాతకి ఏదో ఒకటి ప్రసాదం కానీ ఆమెని శాంతింపజేసేటట్టు ఏదో ఒకటి చేయాలి. అలా చేయకపోయినా మన కర్మ ఫలితం అంటుకుంటుంది. అలా కర్మ ఫలితాలు ఏదో రూపంలో అంటుకుంటాయని చెప్పి గోస్వాములు అనేవాళ్ళు, బృందావనంలో ఉండే గోస్వాములు ఆవుకి పెట్టిన తర్వాత అది బయటికి వచ్చిన తర్వాత దానికి ఎటువంటి కర్మ ఫలితం అంటదని చెప్పి అలాంటి శనగలు తిని వాళ్ళు సాధన చేసేవాళ్ళు. వాళ్ళు భగవంతుని ఎంతగా సాధన చేశారంటే వాళ్ళు సంస్కృతంలో ఉన్న అన్ని భాగవత మహాభారత గ్రంథాలని అన్ని భాషల్లోకి అనువదించారు బృందావనంలో కూర్చొని. వాళ్ళల్లో ఒక ఆయన మహా గోస్వామి ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేసేవాడు. గోవర్ధనం చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణ చేసేవాడు. అలా ప్రదక్షిణం చేస్తూ 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 ఎన్నో సంవత్సరాలు ప్రదక్షిణం చేశాడు ఆయన. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన బాగా ముసలితనం వచ్చేసి ఆయన ప్రదక్షిణం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఒక చోట కూర్చొని భయంకరంగా ఏడుస్తాడు. అయ్యో స్వామి, నా జీవితం వ్యర్థమైపోయింది, ఈ శరీరం వేస్ట్ అయిపోతుంది, నీ సేవకు ఉపయోగపడే నీ శరీరం నాకెందుకు, ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేసేవాడిని, ఇప్పుడు నేను పరిక్రమ చేయలేకపోతున్నాను, నా శరీరాన్ని నీ సేవకి అంకితం చేయలేకపోతున్నాను అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆయన భుజం మీద చెయ్యి పెట్టి, నువ్వు బాధపడకు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, స్వామి ప్రతిరోజు నేను గోవర్ధన పరిక్రమ చేసేవాడిని, ఇప్పుడు చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే, నువ్వేం బాధపడద్దని చెప్పి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతంలోని ఒక రాయిని తీసుకొని, సాలగ్రామాన్ని తీసుకొని ఆ రాయి మీద కృష్ణుడు పాదాన్ని మోపి దాని మీద ఆవు పాదాన్ని కూడా పెట్టి ఆ శిలా విగ్రహాన్ని ఆయనకి ఇస్తాడు, ఆ గోస్వామికి ఇస్తాడు. ఆ గోస్వామికి ఇచ్చి కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఎవరైనా సరే ఈ సాలగ్రామం చుట్టూ 4 సార్లు ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి గోవర్ధన పరిక్రమ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ ఫలితం నేను ఇది చేసిన వాళ్ళకి అందజేస్తానని కృష్ణుడు అభయం ఇస్తాడు. ఆ గోస్వామి ఆ రాయిని తీసుకొని, ఆ సాలగ్రామాన్ని తీసుకొని రాధా మదన్ మోహన్ మందిరంలో ప్రతిష్ఠించి ఆయన ప్రతిరోజు 4 సార్లు ప్రదక్షిణ చేసి గోవర్ధన పరిక్రమ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని పొంది గోలోక బృందావనాన్ని చేరుకున్నారు. ఆయన చేరుకున్న తర్వాత కూడా ఇప్పటికీ మనం శ్రీకృష్ణుడి పాదం ఇంత పెద్ద పాదం ఉంటుంది, ఆ పాదాన్ని మనం దర్శించవచ్చు. దాని మీద గోవు పాదం ఉంటుంది, దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే గోవర్ధన పరిక్రమ ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. ఇప్పుడైనా మీరందరూ బృందావనం రండి. రాధా దామోదర మందిరంలో ఈ యొక్క విశిష్టమైన సాలగ్రామం ఉంటుంది. మీరందరూ దర్శనం చేసుకోండి. శ్రీకృష్ణుల కృపా కటాక్షానికి పాత్రులు కండి. హరే కృష్ణ.